సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం శ్రీ జ్ఞాన సాయి మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు సాయినాథుల వారు ఉపనిషత్ ప్రమాణాల ప్రకారము సాక్షాత్తు దేవుడే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఉపనిషత్తులకి ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వివిధ మతాలకు మత గ్రంథాలు ఉంటాయి, కానీ ఉపనిషత్తులు అనేటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు కాదు. అవి మన పూర్వీకులు రచించారు కాబట్టి మనం హిందూ మతానికి చెందిన గ్రంథాలు అనుకుంటూ ఉన్నాం. అయితే ఇవి సూత్రాలు, సైన్స్ సూత్రాలు ఎంత విశ్వజనీనంగా ఉంటాయో అదేవిధంగా ఉపనిషత్ సూత్రాలు కూడా విశ్వజనీనమైనటువంటివి. అవి మన హిందూ మతంలోని ప్రాచీన మహర్షులు కనిపెట్టినందుకు మనం గర్వపడాలి. అంత మాత్రం చేత అవి కేవలం ఈ ప్రాంతానికి, ఈ మతానికి, ఈ దేశానికి చెందినవి అనుకోవడం పొరపాటు. మనకి సైన్స్ సూత్రాలు ఉంటాయి, న్యూటన్ గమన నియమాలు అంటారు. అవి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆ న్యూటన్ గమన నియమాలనే ఉపయోగిస్తారు. అదేవిధంగా అనేక రకాలైన సైన్స్ సూత్రాలు. అదేవిధంగా ఉపనిషత్తులు అనేటువంటివి విశ్వజనీనమైనటువంటివి. ఎందుకంటే అన్ని మత గ్రంథాలు, హిందూ మతంలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, క్రైస్తవంలో కానివ్వండి, మరొకటి కానివ్వండి, వాటిలో ఏం చెప్పబడుతూ ఉందంటే దేవుడు, దైవాన్ని చేరుకునేటువంటి మార్గాలు, కొన్ని ఆరాధనా పద్ధతులు, ఇవన్నీ చెప్పబడతాయి. కానీ ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడుతుంది అని అంటే అద్భుతమైనటువంటి విషయాలు 3 ప్రధానంగా చెప్పబడ్డాయి. ఒకటి, దైవ శక్తి యొక్క స్వభావం ఏమిటి, మానవుడు దైవత్వాన్ని ఎలా సిద్ధింపజేసుకుంటాడు, ఆ సిద్ధింపజేసుకున్నటువంటి మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఈ 3 అంశాలని చెప్పబడ్డాయి. ఇది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, లింగం లేదు, ఏమీ లేదు. 3 అంశాలు. దైవతత్వం ఏమిటి అనేది ఒకటవది. రెండవది, మానవుడు దైవత్వాన్ని ఎలా సిద్ధింపజేసుకుంటాడు. మూడవది, మానవుడు దైవత్వాన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత అతను ఎలా ఉంటాడు, అతను ఎలా ప్రవర్తిస్తాడు, అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ 3 అంశాలని ఉపనిషత్తులు చెప్పాయి. అందుచేతనే ఈ భూమి మీద ఎంతోమంది మహానుభావులు భగవత్ స్వరూపులుగా ఆరాధింపబడుతూ ఉన్నారు. వారిలో ఈరోజు షిరిడి సాయినాథులు వారు ప్రథమ శ్రేణిలో కనబడుతూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా. మరి వారు దైవ స్థితిని ఎలా పొందగలిగారు అంటే దీనికి ఏ మతంలోని గ్రంథాలు కానీ వివరించలేవు, కేవలం ఉపనిషత్తులు మాత్రమే వివరిస్తాయి. ఎందుచేతనంటే అవి విశ్వజనీనమైనటువంటి సూత్రాలు. ఇక మనకెక్కడ ప్రమాణాలు దొరకవండి. మనం ఏ గ్రంథాల్లో తీసుకున్నప్పటికీ మానవుడు దేవుడుగా ఎలా మారతాడంటే సమాధానం చెప్పలేవు, కానీ ఉపనిషత్తులు మాత్రం చెప్తాయి. ఉపనిషత్తులు అనేటువంటివి చాలా ప్రత్యేకమైనటువంటివి. మనం అనుకుంటూ ఉంటాం హిందూ మతంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అనేకమైనవి ఉన్నాయని చెప్పి. మిగతావన్నీ ఒకెత్తు, ఉపనిషత్తులు ఒకెత్తు. ఉపనిషత్తులు అనేటువంటివి జ్ఞానానికి సంబంధించినటువంటివి. ఉపనిషత్తులు కనుక మనకు అర్థమైనట్లయితే ఏ కొంచెం అర్థమైనా సరే ఇక మనకి ఏది రుచించదు. ఎందుకంటే మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత చిన్న చిన్న కొండలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఎక్కినంత థ్రిల్లింగ్ ఏముండదు. అందుకే
ఈ ఉపనిషత్ విజ్ఞానానికి ఉన్న పేరేంటంటే వేదాంతము. వేదం యొక్క చిట్ట చివరి దశ వేద అంతం, ఇక దాని తర్వాత ఇంకేమి లేదనమాట. అందుకని ఇది హయ్యెస్ట్ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం. ఇక ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఏది తెలుసుకోవాలనిపించదు, దాని మీదకు మనసు కూడా పోదు, అవి రుచించవు కూడా. అంత గొప్ప సిద్ధాంతాలని చెప్తూ ఉన్నాయి. మరి ఏం చెప్పాయండి భగవంతుడి గురించి, ఏం చెప్పాయి అని అంటే ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు ఈ విధంగా చెప్తూ ఉంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మాగృద కస్య స్విద్ధనం అని చెప్తూ ఉంది. ఈశావాస్యమిదం సర్వం, ఆ ఈశ్వర తత్వం, ఇక్కడ ఈశ్వరుడు అంటే మళ్ళీ శివుడు కాదండి, ఈ దైవశక్తి, ఈ పరమాత్మ, ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఈ దైవశక్తి ఏదైతే ఉందో, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. కదిలేవి కదలనివి అన్నింటిలో ఇదే వ్యాపించి ఉన్నది, మన చుట్టూతో అంతా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉంది ఈశావాస్యోపనిషత్తు. అదేవిధంగా ఇంకొక మాట చెప్తూ ఉంది. ఈ ఈశ్వరతత్వం లేదా ఈ పరబ్రహ్మ పరమాత్మతత్వం ఎక్కడ ఉంది అంటే ఇది అంతటా ఉంది, ఇక్కడ అక్కడ అని లేదు. తదేజతి తన్నయజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని చెప్తూ ఉంది ఈశావాస్యోపనిషత్తు. అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది, ఈశ్వరతత్వం అనేటువంటిది నీకు దగ్గరగా ఉన్నది, దూరంగా ఉన్నది, నీ లోపల ఉన్నది, బయట ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. ఇది చలించేది చలించనిది అంతటా నిండి ఉన్నది. ఇది భగవతత్వం అని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఎవరు చూశారండి? ఉపనిషత్తులు ప్రశ్నిస్తాయండి. ప్రశ్న ప్రశ్న ప్రశ్న. అసలు మిగతా గ్రంథాలన్నీ కూడా ప్రశ్న దగ్గరే అన్నీ ఆగిపోతాయి. మీరు ఏదైనా ఎదురు తిరిగి ప్రశ్నించారనుకోండి, ఏ మత గ్రంథంలో అయినా సరే, వాళ్ళు చెప్పేది ఒకటే, అమ్మా నువ్వు దేవుణ్ణే ప్రశ్నించేంత వాడివయ్యావా, నీకు ఆ దేవుడు నీ ప్రశ్నించినందుకు తగిన శాస్తి జరుగుతుందిలే అని శాపనార్థాలు పెడతారు, లేదంటే మన మీద తగులాటకు వస్తారు. కానీ ఉపనిషత్తులు అలా కాదు, ప్రశ్నిస్తాయి, తనకు తెలిసిన దాన్ని చెప్తాయి, తెలియని దాన్ని చెప్ప ఉపనిషత్తులు. ఎవరు చెప్పారండి? ఈశ్వరుడు మొత్తం, ఈ ఈశ్వరతత్వం ఆత్మతత్వం అంతా వ్యాపించిందని, లోపల బయట అంతా వ్యాపించిందని ఎవరు చెప్పారండి? ఊరకనే నోటి మాట అంటే సరిపోతుందా అని అంటే ఋషులు దానిని దర్శించి చెప్పారు. ఇదేని దర్శించారు? ఈ ఆత్మతత్వాన్ని దర్శించారు. ఎలా దర్శించారు అని అంటే ఇదే సత్యం అని చెప్పారు. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంధా వితతో దేవయాన ఏన క్రమంతి ఋషోహప్తకామ ఎత్ర తత్ సత్యస్య పరమం నిధనం అని చెప్పి ముండకోపనిషత్తు చెప్తూ ఉంది. అంటే ఆ ఋషులు దీనిని, ఈ ఆత్మను దర్శించారు, దాంట్లో లయమైపోయారు. లయమైపోయి వారు చెప్పారు. చూసిన వాళ్ళే కదా చెప్పింది, ఏదో పుస్తకాల్లో ఉంది అది ఇది అని చెప్పట్లేదు. ఋషులు దర్శించారు. మరి వాళ్ళు దర్శిస్తే ఇప్పుడు కూడా దర్శించవచ్చు కదా ఎవరైనా? ప్రశ్న వెంటనే వస్తుందన్నమాట. అప్పుడు చెప్తుంది ఉపనిషత్తు, అవును దర్శించవచ్చు, నువ్వు కూడా దర్శించవచ్చు. ఆత్మ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని దాన్ని నువ్వు కూడా ఇప్పుడు దర్శించవచ్చు. ఆహా, మరి ఎవరైనా దర్శించారంటే బోలెడు మంది దర్శించారు. ప్రాచీన కాలం నుంచి మనం షిరిడి సాయిబాబా వారిని చెప్పుకుంటా ఉన్నాం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చెప్పుకున్నాం, రామకృష్ణ పరమహంసని చెప్పుకున్నాం, అక్కడ దాకా దీనికి మన కళ్ళ ముందర తిరిగినటువంటి కాశీనాయన్ని చెప్పుకున్నాం, గొలగమూడి వెంకయ్య స్వామి గారిని చెప్పుకున్నాం. మరి వాళ్ళందరూ దర్శించారు. ఎలా దర్శించారండి? ఎలా దర్శించగలిగారు వాళ్ళు అని అంటే దీనికి కఠోపనిషత్తు చెప్తుందనమాట. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నైతరేషాం అని చెప్తా ఉంది. ప్రతి జీవిలో కూడా ముందు ఈ ఆత్మ ఉందని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే సర్వజీవుల్ని ఆత్మస్వరూపాలని భావిస్తారో, అలా దర్శిస్తారో, అటువంటి వారిదే నిజమైనటువంటి జ్ఞానము, వారిదే నిజమైన సుఖము, శాశ్వతమైనటువంటి ఆనందము అని చెప్పి కఠోపనిషత్తు చెప్తూ ఉంది. మరి మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ముందు అంతటా ఆ భగవతత్వము ఆత్మతత్వం ఉంది అని తెలుసుకోవాలట. అలా తెలుసుకుంటే మొదటి మెట్టెక్కినట్టు నువ్వు.
ఈ కులపాళ్ళల్లో ఉందా, ఈ మతపాళ్ళల్లో ఉందా, కుక్కలో ఉందా, పిల్లిలో ఉందా, ఇది కాదు. సర్వజీవులలో ఆత్మస్వరూపాలను తెలుసుకోవాలి. రకరకాల గుణాలు ఉంటాయి, గుణాలు పక్కన పడేసేయండి. మంచివాడు చెడ్డవాడు ఇవన్నీ పక్కన పడేసేయండి. మంచివాడైనా చెడువాడైనా వాడికి ఆకలి ఉంది, ప్రాణం ఉంది, అంటే వాడిలో ఆత్మ ఉంది. ఆత్మని దర్శించు. అందుకే ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రమే చెబుతుంది, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే నువ్వు చూడాల్సింది ఏంటంటే వాడిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మాత్రమే దర్శించు. మిగతా చెడంతా చూడాల్సిన పని లేదు. అది చూస్తే నీకు ఆత్మ కనబడదు. మీకు మహాభారతంలో అర్జునుడికి బాణం ఇచ్చి కొట్టమని చెప్పంటే చెట్టు మీద ఉన్నటువంటి ఒక పిట్టని చూపించి అడుగుతాడనమాట వాళ్ళ గురువు గారు. అర్జున చెట్టు కనబడుతుందా అంటే కనపడటం లేదు. మరి ఆకులు కనపడలేదు. పిట్ట కనబడుతుందా? కనపడలేదు. మరేం కనబడుతుంది అంటే కన్ను మాత్రమే కనబడుతుంది అని చెప్తాడు. అప్పుడు కొట్టమంటాడు. మరి మిగతావన్నీ కనపడలేదా అంటే అందరికి కనబడుతున్నాయి కదా, కానీ అతనికి కనపడలేదు. అలాగే మానవులు అనేటువంటి త్రిగుణాల వలన మనకు అనేక రకాల గుణాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది కాదు నువ్వు చూడాల్సిందే, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించు. ఎందుకు? నువ్వు ఆత్మని దర్శించాలనుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వు దాన్ని దర్శించు. అప్పుడు నీకు మొదటి పెట్టెక్కుతావు అని చెప్పి కఠోపనిషత్తు చెప్తూ ఉంది. మరి ఇదే ఇంకో మంత్రం చెప్తూ ఉంది, ఏష సర్వేషు భూతేషు గుణోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రహ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, నిగూఢంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే తమ సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తారో అటువంటి వారు ఆ ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్తుంది కఠోపనిషత్తు. దాంట్లోకి ప్రవేశిస్తున్నారట. మరి వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు అని అంటే ఇక మిగతా అన్నీ ఏం పట్టించుకోరండి వాళ్ళు. మిగతా ఈ భౌతిక ప్రపంచం వాళ్ళకి ఆత్మజ్ఞానం, ఆత్మ మీదనే ధ్యాస ఉంటుందన్నమాట. మిగతా తిన్నామా తినలేదా ఇవన్నీ పట్టించు. ఎందుకంటే మీరు చదువుకునే పిల్లల్ని చూడండి, బాగా చదువుకునే పిల్లలు అన్నం తిన్నాడా లేదా అవి కూడా పట్టించుకోడు, చదువుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ పిలిచి పెట్టాలి, రే టైం అయింది రారా అన్నం తిందు కానీ అని. ఇంకా చెప్పాలంటే ఆటలకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటారు కొంతమంది పిల్లలు, అంటే ఆ ధ్యాసలో పడిపోతారు. వీరు కూడా ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈ యోగులు ఎవరైతే ఉన్నారో ఆత్మతత్వంలో అలా వెళ్ళిపోతూ ఉంటారట, మిగతా అన్ని పట్టించుకోరు. దీనికోసమనే ముండకోపనిషత్తు చెప్తూ ఉంది, సంప్రాప్తేన మృషో జ్ఞానతృప్తాః కృతాత్మానో వితరాగ ప్రశాంతః తే సర్వగం సర్వతః ప్రాప్యధీరా ముక్తాత్మానో సర్వమేవావిశంతి. ఎవరైతే సంతృప్తి చెందినటువంటి మనసుతో తనకి ఇది ఉంది ఇది లేదు అనే భావన మనసులో నుంచి లేకుండా పోయి నిరంతరం ఆత్మ మీద ఎవరైతే ధ్యానంతో ఉంటారో వారు ఆత్మతత్వంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆత్మతత్వంలో ప్రవేశించడం అంటే ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మ ఇక్కడ ఉన్నది, అక్కడ దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, లోపల ఉన్నది, బయట ఉన్నది అని. మరి నిజంగా వారు ప్రవేశించారనుకోండి, ప్రవేశిస్తే వారు కూడా ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, అంతే కదా. మరి ప్రవేశించినట్లు ఎలా గుర్తు మనకి? కాబట్టి బాబా గారి మాటలు ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. బాబా గారు ఏం చెప్పేవారు? సాయిబాబా గారు, మీరు ఈ 3.5 మూలల దేహాన్నే సాయి అనుకుంటున్నారు, కానీ ఇది కాదు, నేను విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని. నేను ఎచ్చటికైనా వెళ్ళుటకు నాకు టాంగా కానీ బండి కానీ అవసరం లేదు. ఈ ప్రపంచంలో మీ ఇష్టం వచ్చిన చోటుకు పోవడు, నేను మీ చెంతనే ఉండదును, నేను మీ హృదయములందే ఉన్నాను. అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపం మారిపోయాడు, దాంట్లోకి వెళ్ళిపోతున్నాడని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అలాగే ఆయన ఆత్మతత్వంగా ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అందుచేతనే ఆయన అనేక మంది భక్తులకి వాళ్ళ మనసులో ఉన్నాయి చెప్పగలిగాడు, తనకు దూరంగా ఎక్కడో జరిగిన విషయాలు చెప్పగలిగాడు. అలాగే ఎక్కడో ఉండి భక్తులు కేకేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణనిచ్చాడు. పక్కన తనకు తెలియని ప్రాంతంలో కూడా బాబా గారు ఆ భక్తుల్ని రక్షించాడు. ఎలా జరిగిందంటే ఆయన ఆత్మతత్వంగా మారిపోయాడు కాబట్టే. ఇంకా అంతేనా? శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతుంది, త్వగం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి సర్వతోముఖ అని చెప్తూ ఉంది. అంటే నీవే బాలుడివి, నీవే బాలికవి, నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే వృద్ధుడివి, అన్నీ నీవే అని చెప్తూ ఉంది.
మరి బాబాగారు అలా అనుభూతులు ఇచ్చారు కదా. ఆయన సన్యాసుల్లో, ఫకీర్లలో, పేదవాళ్లలో, దీనుల్లో, భిక్షగాళ్లలో ప్రతి ఒక్కళ్లలో నేనే ఉన్నానని అనుభూతినిచ్చాడు. అలాగే నీల పతంగో హరితో లోహితాక్షస్తౌద్గర్భరుతవా సముద్ర ఆనాదిమత్వ విభుత్వేన వర్తసే యజో జాతాని భువనాని విశ్వ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతూ ఉంది. అంటే ఎగిరేటువంటి సీతాకోక చిలుకలో నీవే ఉన్నావు, చిలుకలో నీవే ఉన్నావు, ఎర్రటి కళ్ళు కలిగిన కీటకంలో నీవే ఉన్నావు, సముద్రంలో నీవే ఉన్నావు, మేఘంలో నీవే ఉన్నావు, ఈ విశ్వంలో అనేక ముఖాలతో ప్రకాశిస్తున్న అన్ని జీవులలో నీవే ఉన్నావు అని చెప్పి ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఆ నిదర్శనం ఇవ్వాలి. ఆ నిదర్శనం ఇచ్చిన వాళ్ళు చెప్పాలి. దర్శనం చేసిన వాళ్ళు ఆత్మ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తే మనకు తెలిసింది. కాబట్టి ఇది బాబా గారు ఇచ్చారు అనుభూతిని మనకి. ఏమిచ్చారు? కుక్కలో ఉన్నానని ఇచ్చాడు, కాకిలో ఉన్నానని ఇచ్చాడు, ఎద్దులో ఉన్నానని ఇచ్చాడు, ప్రతి జీవిలో మేఘంలో నేనే ఉన్నానని చెప్పించాడు, ప్రతి దాంట్లో నేనే ఉన్నానని అనుభూతిని ఇచ్చాడు. కాబట్టి ఉపనిషత్ ప్రమాణాల ప్రకారం సాయినాథుడు సాక్షాత్తు భగవంతుడే. ఇక్కడ ఉపనిషత్తులు చెప్పే దేవుడు మానవుడే. మానవుడే దైవత్వాన్ని పొందుతాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏదో పుస్తకాల్లో చెప్పారు, పురాణాల్లో చెప్పారు, లేకపోతే మా గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈయన దేవుడు అంటే ఉపనిషత్తులు నమ్మవండి. ఉపనిషత్తులు ఏ ప్రమాణాల ప్రకారం దేవుడు అని అడుగుతాయి. ఉపనిషత్తులు మనం అడగటమే కాదు, నువ్వు ఒకళ్ళని దేవుడు అని ప్రతిపాదించావంటే ఏ ప్రమాణాల ప్రకారం ఆయన దేవుడు చెప్పు, ఎలా అయ్యాడు. పుస్తకాల్లో చెప్పాడు, పుస్తకాలు చాలా చెప్తాయి, అనేక మతాలు ఉన్నాయి, ఇది విశ్వజనీనం. కాబట్టి పుస్తకాలు చెప్పే కాదు, మా కంటికి ప్రమాణాలు కనబడాలి. ఇదిగో ఇలాంటి ఋషులు ఉన్నారు, బాబా లాంటి ఋషులు, యోగీశ్వరులు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. ఎంతోమంది జన్మించారు, ఈరోజు జన్మిస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క అనుభవాలు చూడండి, వాళ్ళ అనుభవాలు ఇచ్చారా లేదా. కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రమాణం. ఇప్పుడు క్రికెట్ ఉందండి, క్రికెట్ ప్లేయర్, క్రికెట్ ఎవరైతే ఆడతారో వారే క్రికెట్ గురించి మాట్లాడగలుగుతారు. వాళ్ళు చెప్పిందే క్రికెట్కి ప్రమాణం అవుతుంది. అలా కాకుండా క్రికెట్ అంటే ఏదో తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ క్రికెట్ అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పే వాళ్ళకి ప్రమాణం అవుతుందా? అది ఎప్పటికీ కాదు. కాబట్టి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయన్నమాట, ఈ ప్రమాణాల ప్రకారం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దైవం, దేవుడు, మానవుడు దేవుడుగా మారుతున్నాడు అని చెప్తూ ఉంది. మరి ఇంకా ఏం చెప్తూ ఉంది అంటే, ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు అని చెప్పంటే ఈశావాస్యోపనిషత్తు ఇలా చెప్తా ఉంది. వాళ్ళు ఏమి మీటింగ్లకు మైక్ పట్టుకొని మీటింగ్లో ఉపన్యాసాలు ఏం చెప్పరు, లేకపోతే ఊరూరు తిరుగుతా మా భక్తిని ప్రచారం చేసుకోండి, మమ్మల్ని పూజ చేయండి అని చెప్పి వాళ్ళు ఏం తిరగరు. లేదు మాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బుల్ని అడుక్కోరు ఎవరిని. కాబట్టి వారు ఎలా ఉంటారు అని అంటే, యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వాము ద్విజానత తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యత అని చెప్పంటుంది ఓ ఈశావాస్యోపనిషత్తు. అంటే సర్వజీవులు తానే అని భావించేటువంటి వ్యక్తికి మోహం ఎక్కడుంది, కోరికలు ఎక్కడున్నాయి, ద్వేషం ఎక్కడుంది, అసలు ఇటువంటివి ఏమీ ఉండవు. అందుకనే బాబా గారు ఎలా ఉన్నారు, ఆయన ఎవరిని ద్వేషించింది లేదు, ఎవరిని ప్రేమించింది లేదు, అందరినీ సమానంగా చూశాడు. భిక్షగాళ్ళు, కోటేశ్వరులు పక్క పక్కనే కూర్చున్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ వచ్చి పక్కనే కూర్చున్నారు, ఏమనలేదు. వాళ్ళతో కుక్కలు పిల్లలు వచ్చి ఆయనతో పాటు తిండి తిన్నాయి, ఆయన ఏమీ అనలేదు. కాబట్టి ఆ విధంగా ఏ విధమైన వ్యామోహాలు లేకుండా ఉంటాడని చెప్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ముండకోపనిషత్తు ఒక మాట చెప్తూ ఉందండి. ఏంటది అంటే, ఇటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి ప్రజలందరూ కూడా ఇహపర సౌఖ్యాల్ని పొందడానికి వెళ్తారు. వెళ్ళండి మీరు, ఎందుకంటే వాళ్ళ మనస్సులో చిన్న సంకల్పం జరిగినా చాలు మీ పనులన్నీ నెరవేరుతాయని చెప్తోంది. అందుకే మనం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం పుట్టినరోజులు, పెళ్లి రోజులప్పుడు. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటారు. చూడండి, మన తల్లిదండ్రులు మంచి కోరుకుంటేనే మనకు ఎంతో మంచి జరుగుతుంటే, ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపుడు ఒక చిరు సంకల్పం మన కష్టాలన్నింటినీ దూరం చేయలేదా? అదే చెప్తా ఉంది ముండకోపనిషత్తు. ఎం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వాహ కామైతే యాంశ్చ కామాన్
తం తం లోకం జైతే స్తాంశ కామాన్ తస్మదాత్మజ్ఞం హెచ్చయేత్ భూతి కామః. వెళ్ళండి మీరు, ఎందుకంటే వారి సంకల్పాలు ఏదైతే ఉన్నాయో ఆ సంకల్పాల వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి, మీ కోరికలు తీరుతాయి, భౌతికంగా మీ ఆధ్యాత్మికమైన ప్రగతి కలుగుతుంది, మీకు జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ముండకోపనిషత్తు సాక్షాత్తు ఈ విధంగా సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈ ప్రమాణాల ప్రకారం సాయిబాబా దేవుడే, ఇక రెండో దానికి ఆస్కారం లేదు. మరి కొంతమంది ఏమంటారంటే ఆయన మానవుడిగా పుట్టాడు కదా, మానవ శరీరంతో ఉన్నాడు కదా, మనలాగానే జీవించాడు కదా, ఆయన ఎలా అవుతాడు అని అంటే మనం అనేక సార్లు చెప్పాం, పుట్టుకతో అందరూ మానవులే, కానీ వారు చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల, వారి యొక్క మానసిక స్థితి వల్ల వారు దైవత్వాన్ని పొందుతూ ఉన్నారు. పుట్టిన వాళ్ళందరూ కలెక్టర్లు కావడం లేదు, పుట్టిన వాళ్ళందరూ ప్రధానమంత్రులు కావడం లేదు, పుట్టిన ప్రతి మనిషి సద్గురువులు కావడం లేదు, దైవ స్వరూపులు కావడం లేదు. కానీ బాబా గారు మాత్రం ఆ దైవత్వాన్ని సిద్ధింపజేసుకొని ఆ దైవంలో కలిసిపోయినటువంటి వ్యక్తి. అయితే వారిని తెలుసుకోగలవా అంటే తెలుసుకోలేము. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడున్నాయంటే అతి దిగువ స్థాయిలో ఉన్నాయన్నమాట. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నబహూనా శృతేన యమే వైషవృణతే తేన లభ్యో స్తశైష ఆత్మ వివృణతే తనుం స్వహ అని చెప్పి ముండకోపనిషత్తు చెప్తూ ఉంది. అంటే మీరు ప్రవచనాల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. పుస్తకాలు చదివి తెలుసుకుంటామంటారేమో, వాటి ద్వారా కూడా తెలుసుకోలేరు. మీ మనసు బుద్ధి ఆలోచనలతోటి, తర్క వితర్కాలతోటి, వాదోపవాదాలతోటి తెలుసుకుంటారనుకుంటారేమో, వాటి ద్వారా కూడా తెలుసుకోలేరు. మీ ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు అని చెప్పి ముండకోపనిషత్తు చెప్తూ ఉంది.